సదు అంటే అది ధాతువు. మూడు అర్థాలు ఉన్నాయి సద్ అనే ధాతువుకు. ఈ సద్ అనే ధాతువే ఉపాని కలవడం ద్వారా షద్గా మారిపోయి ఉపనిషత్ అనే పదం ఏర్పడుతుంది. ఈ సద్ అనే ధాతువుకు మూడు అర్థాలు వస్తాయి. ఒకటి విశరణ, రెండవది గతి, మూడవది అవసాదన. మూడు అర్థాలు వస్తాయి. విశరణ అంటే ఎంటర్ కావడం, ప్రవేశించడం. గతి అంటే ప్రాపకం చేయడం, పొందింప చేయడం. మూడవది అవసాదన అంటే విచ్ఛిన్నం చేయడం, జీర్ణింప చేయడం, తొలగింప చేయడం. ఇది అవసాదన. ఇది నిన్ను నూతనమైనటువంటి ఒక జీవిత అనుభవంలోకి ప్రవేశింపచేస్తుంది కాబట్టి విశరణ. అసలు వేదాంతం విన్నారు అంటే స్థూలమైనటువంటి దేహము నేను, సుబ్బారావును, శుభమను, పుల్లమను, స్త్రీని, పురుషుణ్ణి, ఈ కులము, ఆ కులము, ఇవన్నీ అసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. చాలా విశాలమైనటువంటి ఒక జ్ఞానం మీకు పరిచయం ఏర్పడుతుంది. ఇది ఒక పనిముట్టు నేను వాడుకోవడానికి వచ్చాను ఇక్కడికి. అసలు నా యొక్క దారి, నా యొక్క గమ్యం వేరుగా ఉంది అనేది ఒక కొత్త మార్గంలోకి ప్రవేశిస్తారు. ఇదే విశరణ. గతి అంటే బ్రహ్మను ప్రాప్తింప చేస్తుంది కాబట్టి దీన్ని గతి అన్నారు. పొందింప చేయడం. ఏది బ్రహ్మ అనండి, గొప్ప గమ్యం అనండి, అనుభూతి అనండి, బ్రహ్మానుభూతి అనండి, దాన్ని పొందింప చేస్తుంది కాబట్టి ఈ జ్ఞానం దాన్ని గతి అన్నారు. ఇక అవసాదన అంటే ఎప్పటి నుంచో గూడు కట్టుకుంటూ ఉన్నటువంటి అజ్ఞానము అనేది, మూర్ఖత్వం అనేది, ఈ దేహము నేను అనేటువంటి వాసన ఏదైతే ఉందో అది కాస్త సడలిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది, దూరమైపోతుంది. కాబట్టి దాన్ని అవసాదన. ఈ మూడు అర్థాలు సద్ అనే ధాతువులు ఉన్నాయి. ఇది ఉపనిషత్తు. ఇక్కడ మీరు మొన్న జనవరి 1 తారీఖు చెప్పినప్పుడు ఒక విషయం చెప్పారు. ఉదయాన్నే లేచిన వెంటనే రాత్రి పరుండే ముందు ఏవేవి చేశారో, చెందారో, విన్నారో, తిన్నారో, కన్నారో, తాకారో అవన్నీ పక్కన పెట్టేయండి. వద్దు అనుకోండి, పక్కన పెట్టండి. నిశ్చయంగా కూర్చోండి. పడుకునే ముందు ఒక 3 నిమిషాలు ఆ పని చేసి అప్పుడు పడుకోండి. లేచిన వెంటనే బయటికి రాకుండా ఒక 2 నిమిషాలు నిశ్చలంగా కూర్చోండి. తాజాగా, నూతనంగా చూసుకోండి. కనీసం 1 గంట సేపు అవేర్ఫుల్గా, ఎరుకతో అన్నింటినీ కొత్తగా, తాజాగా, నూతనంగా చూడండి. నేను వాటి మీద ఆధారపడ్డాను, అది వాటికి నాతో కనెక్షన్ ఉంది అనే భావన లేకుండా చూడండి. ఎరుకతో చూడండి. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎరుక వచ్చింది అంటే దేని వైపు? అన్నిటి వైపు. గమనిక. ఏమండి? మరి మిగతా వాళ్ళు పాపం వాళ్ళ గమనిక ఉండదు, ఏదో లాక్కుపోతూ ఉంటుంది. నెట్టి వేయబడతా ఉంటారు. ఇది చేయాలి, ఇది ఉండాలి, ఇది కలవాలి, ఇది చెందాలి, అది లేకపోతే నేను జీవించలేను అనే భావంతో నెట్టి వేయబడుతూ ఉంటారు. అనేక బంధాలు ఉంటాయి, ఇక్కడ వాసనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని పెడతా. ఇక వీడికి బట్ అది తప్ప వేరే మార్గం లేదు అన్నట్లుగా పాపం తోసివేయబడతా ఉంటాడు. అవన్నీ చేయండి, కానీ ఎరుకతో చేయండి. ఎరుకతో ఎప్పుడు చేస్తారో ఎక్కువ పెట్టుకోరు, స్టాక్ ఎక్కువ పెట్టుకోరు, తక్కువ తీసుకుంటారు, వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అసలు ప్రతి ఒక్కటి కూడా
మీకు తుట్టించింది. ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి కదలిక ఒక ఒక ఉన్నతమైనటువంటి తలానికి తీసుకెళ్తుంది. ఈ అవేర్నెస్ అనేది కాన్షియస్ జీవితం అనేది వస్తుంది. ప్రతి కదలికలోనూ ఒక గమనికతో ఎరుకతో మీరు వేసినప్పుడు అసలు పూర్తిగా వేరే ప్రపంచం కనపడుతుంది. లేదా ఇంకొకప్పుడు కానీ వెళ్ళి ప్రశాంతంగా ఆ వనభోజనాల సందర్భంలో అక్కడ పాల్గొనండి అని ఎందుకు ఏర్పరిచారు అని అంటే ఈ అంతరవలోకనం చేసుకోవటానికే చెప్పారు. ఈ అంతఃశోధనం, ఆత్మ విచారణ, ఇది ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు, స్వతంత్రులు అవుతారు, దేని మీద ఆధారపడాలి. అజ్ఞానము ఇక్కడే ఉంది, జ్ఞానము ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న, స్వామి జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం పోతుందా, అజ్ఞానం పోయిన తర్వాత జ్ఞానం వస్తుందా అడుగుతారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాను వినండి. సూర్యోదయం అవుతూ ఉంటే చీకటి తొలగిపోతుందా, చీకటి తొలగిపోతే సూర్యోదయం అవుతుందా? రెండు ఒకేసారి. తినే కొద్దీ ఆకలి కలుగుతుంది, అంతే కదా? నీలో నిజంగా నాకు టైం లేదు అని అంటూ ఉంటారు. సాధన చేయడానికి టైం లేదు, భగవద్గీత చదువుకోవడానికి టైం లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎవరి యొక్క దృష్టి తమ వైపు ఉంటుందో అప్పుడు వాళ్ళన్నిటికీ టైం దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే దృష్టి తన జీవితం వైపు ఉన్నప్పుడు ఎన్ని పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నానో, అనవసరమైన పనులు చేస్తూ ఉన్నానో, ఎన్ని వేస్ట్ అయ్యే పనులు చేస్తున్నానో అవన్నీ అనవసరము అని తెలుసుకుంటాను. అవునమ్మా, ఇప్పుడు చాలామంది నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ డ్రైవర్ ఉంటున్నారు, స్వామి నేను నెలలో బాగా సంపాదిస్తాను, ఆయన నెల అయ్యేసరికి ఒక్క రూపాయి కూడా మిగలకం లేదు, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను ఎవరు ఇస్తారా, ఎందుకు స్వామి ఇట్లా జరుగుతుంది? మరి నువ్వు సంపాదించి నువ్వు ఖర్చు పెట్టాలి, నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి వచ్చేవాడిని, నేను ఎక్కడ చెప్తాను అంటే ఏంటంటే స్వాములు ఏదే చెప్పగలుగుతారు అని ఇది దృష్టి అని వారి ఉద్దేశం. అంటే అర్థం ఏమిటి చెప్పండి అమ్మా? వాడు ఏమి ఖర్చు పెడుతున్నాడు అనే ఎరుకే లేకుండా వాడు చేస్తూ ఉంటాడు. ఇంకా జీవితం కూడా ఇంతే కదా, మన సమయం కానీ శక్తి కానీ ఏదైనా ఇంతే కదా. మనం గమనించుకున్నప్పుడు అదే ఒక పెద్ద చిక్కు ప్రశ్న. వాడికి అర్థం చేసుకోడు. ఏం గమనిస్తూ ఉన్నాడు? పని వెళ్ళాలి, పని ఏదో చేస్తాం, తింటాం, ఎక్కడో తింటాం, ఏదో చేస్తాం, ఏదో పని చేస్తాం, జీవితం గడుస్తూ ఉంటుంది. అంతేగాని తాను ఏమిటి, ఏం చేశాను, ఏమి చెందాలి, ఇప్పటివరకు ఏం చేశాము అనేది దాని వైపు వాడు. ఇక ఒక చివరి విషయం చెప్పి ముగించేస్తాను. ఇది కొంచెం మీకు ఘాటుగా ఉంటుంది ఈ విషయం. మొట్టమొదట జీవితం అందరికీ కూడా తేలిగ్గా ఉంటుంది. పెళ్ళయింది, బాధ్యతలు వచ్చి పడ్డాయి, ఇక అక్కడ మునగటం మొదలు పెడతారు.
ఆ దాంట్లో ఒక 15-20 ఏళ్ళు మునిగిన తర్వాత అప్పుడు కనుక మళ్ళీ కొంచెం ఏదైనా ఒక వేద వింటే మళ్ళీ రీవైండ్ చేసుకుంటాడు. మళ్ళీ ఇటువైపు రావటం, ఒక జీవితాన్ని ఒక నూతన దృష్టితో చూడటం, అప్పుడు జీవితాన్ని తేలిగ్గా చేసుకోవడం అనేది చేస్తాడు. అలా లేకపోతే ఆ శ్రవణం అనేది లేకపోతే ఇక అలా మునిగిపోతూ టైటానిక్ షిప్ లాగా మునిగిపోతారు కంప్లీట్గా. ఇప్పుడు దీని కూడా